రిరిరి నిజమరి పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. ఇది 3వ క్వార్టర్ ఫైనల్స్. సింహపురిలోని కస్తూరిబా కళామండపంలో ఈ చిన్నారులు మళ్ళీ వాళ్ళ గళాన్ని మీ ముందు పరచబోతున్నారు. దీన్ని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున స్వాగతం, నమస్కారాలు. ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్లో 6 గాయనీ గాయకులు పాడుతున్నారు. తరువాత సంచికలో పాడుతోన్న మిగిలిన 5 మంది గాయనీ గాయకుల ప్రతిభా ప్రదర్శన చూసిన తర్వాత మొత్తం 11 మందిలో అతి తక్కువ మార్కులు వచ్చిన ఒక్క అభ్యర్థిని నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 1 లక్ష రూపాయలు, మిగిలిన ఇద్దరికి చెరో 50,000 రూపాయలను బహుమతిగా అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్. అలాగే ప్రతి వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం కింద 10,000 రూపాయల నగదు బహుమతిని వారి అందిస్తున్నారు. వారి వితరణకు ధన్యవాదాలు. అలాగే నిష్క్రమించే చిన్నారికి 5,000 రూపాయల నగదు బహుమతిని, ఒక క్యాషియో కీబోర్డ్ను అందిస్తున్న ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం హర్షధ్వానాలతో. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రాశస్త్యం. ఘనత వహించిన పాత్రికేయులకు, ఘన చరిత గల పత్రికలకు పుట్టిల్లు మన నెల్లూరు. బంగూరి పి. గోపాలకృష్ణ, తుంగా రాజగోపాల్ రెడ్డి, ఆకుల సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ పాత్రికేయులు ఈ గడ్డబిడ్డలే. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్న పత్రికలు మరి ఏ జిల్లాలోనూ లేవు. తిప్పరాజు వారి సత్రం గోడల మీద ఇంచుమించు 4.5 దశాబ్దాలు జీవించిన సుబ్రహ్మణ్యం గారి నగరజ్యోతి గోడపత్రిక, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా 1930లో నెల్లూరు వెంకటరామానాయుడు గారు ప్రారంభించిన జమీన్ రైతు, ఇంకా మందాకిని, వాగ్వల్లి, శ్రీభారతి, వైశ్య, ఆంధ్ర రంజని, స్వతంత్ర, కేసరి వంటి అసంఖ్యాకమైన పత్రికలు నెల్లూరు ప్రజలకు అక్షర రక్షణనిచ్చాయి. జమీన్ రైతు పత్రిక ఇప్పటికీ వారం వారం పాఠకులను పలకరిస్తూనే ఉంది. నెల్లూరు యాసలో వెలువడే ఈ పత్రికను అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్న ప్రతి నెల్లూరీయుడు చేత చదివించడం ఈ పత్రిక ప్రత్యేకత. ఇన్ని పుత్రికలను గన్న నెల్లూరు నేల తల్లికి నిండు మనసుతో నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. అతి తక్కువ వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అందరి మన్ననలు అందుకున్న గేయ రచయిత ఈ చిరంజీవి. పశ్చిమ గోదావరిలోని దొడ్డిపట్లలో శ్రీ సత్యనారాయణమూర్తి, శ్రీమతి ఉమారాణి దంపతులకు జన్మించిన ఈ బాల మేధావి పసితనం నుండే మంచి చదువరి. 10వ తరగతి నుంచే పదాలతో ఆడుకున్నాడు, మిత్రుల ప్రశంసలు అందుకున్నాడు. పరిపూర్ణ విద్యావంతుడైన తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నాడే కానీ అడుగు వేసే ప్రయత్నం చేయలేదు. అనుకోకుండా కాదంటే అవుననిలే అనే చిత్ర స్వరకర్త దృష్టిలో పడి తొలిపాట రాశాడు. ఇంతవరకు 140 చిత్రాలలో 470కి పైగా పాటలు రాయడం, అనతి కాలంలోనే ఇంత పేరు తెచ్చుకోవడం తన అదృష్టం అంటాడు. అలాగే తెలుగు సినీ పరిశ్రమ కూడా తక్కువ సమయంలోనే తనను అక్కున చేర్చుకుందంటాడు. ఈటీవీ తూర్పు వెళ్లే రైలు శీర్షిక గీతానికి నంది పురస్కారాన్ని, వేటూరి సుందరరామూర్తి గారి స్మారక పురస్కారాన్ని, వేగేష్ణ వారి లూయిస్ బ్రెయిలీ అవార్డును అందుకున్న ఈ చిరంజీవి మంచి సినిమా పాటకు
తన వంతు మాట సాయం చేయాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ చిరంజీవి అనంత్ శ్రీరామ్ని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నేనేనా ఇలా నీ జగలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత ప్రతివారం నేను పాడే ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇవాళ కూడా అలాగే ఆత్రేయ రచన కేవి మహాదేవన్ గారి స్వర సంయోజనం చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి నేను పాడిన ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. పాడాలంటే హృదయం ఉండాలి, పాడాలంటే హృదయం ఉండాలి, ఆ హృదయానికి ఏదో కదలిక రావాలి, భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి, భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి, పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. పాడానంటే రాళ్ళే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి, పాడానంటే రాళ్ళే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి, ముసుగులు తొలగాలి, మసకలు పోవాలి, గదిలో దేవత కను తెరవాలి, ముసుగులు తొలగాలి, మసకలు పోవాలి, గదిలో దేవత కను తెరవాలి, పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. ధన్యవాదాలు. మొట్టమొదటి గాయని మనమందరికి వస్తుంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. షణ్ముఖ ప్రియ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చిత్రగారు గానం చేసిన పాట సొంతం సినిమా నుంచి తెలుసునా తెలుసునా.
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా దాచి ఉంచేది ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది పెదవి చివరి పలకరింపు నిలిచిపోతోంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలచడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది తడిమి చూస్తే అతని తలపే నిండిపోయింది నిన్నదాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా దాచి ఉంచేది ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా నీ పేరు షణ్ముఖ ప్రియ, అది ఒక రాగం పేరు అని తెలుసు కదా నీకు. కాబట్టి నీ పేరు పెట్టుకున్నప్పుడు నీకు ఊహ తెలియదు కాబట్టి మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా మంచి సంగీతం మీద మంచి అభిరుచి కలవాళ్ళు అయి ఉంటారు. అందుకే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. తర్వాత నీ పాట వింటుంటే నేను 3 లోకాలు చూశాను. మందర స్థాయిలో పాతాళం, మధ్యమ స్థాయిలో భూమి, తారాస్థాయిలో వైకుంఠం. అన్ని స్థాయిలో అలవోకగా చేరగలుగుతున్నావు కాబట్టి ముల్లోకాలని జయించగలవు అన్న నమ్మకం నాకు కలిగింది. అది నీ సంగీతంతో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాట పూర్తిగా ఆయన అన్నట్టుగా త్రిస్థాయిల్లో చేయబడిన పాట. నీ వయసుకి ఆ లోవర్ నోట్, ఆ మందర స్థాయిలో పట్టడం కష్టం అనుకుంటున్నావు స్టార్ట్ చేయడానికి ముందరే.
తెలుసునా తెలుసునా తెలుసునా, అది కొంచెం క్లీన్గా వచ్చేది చూడు. కానీ ఈ వయసులోనే పైన పాడుతున్నప్పుడు ఆ మైక్ సెన్స్ ఎవరు నేర్పించారు నీకు? అంత అందంగా మైకును ఎలా పెట్టుకోవాలి, ఎంత దూరంలో ఉంచాలి, ఎలా పాడాలి అని ఎవరు నేర్పించారు? నీకే వచ్చింది ఆ బుద్ధి, అంతే కదా. పైన పాడుతున్నాం కాబట్టి హార్ష్గా ఉంటుంది కాబట్టి కొంచెం మైక్ దూరంగా తీసుకెళ్ళాలని, అది చాలా మంచి లక్షణం. ఇప్పుడు ఈ పాట గురించి నేను తనకు ఏమని అర్థం చెప్పలేము. ఇది ఒక వయసుకు సంబంధించిన వాళ్ళకి తెలిసిన రొమాంటిక్ సాంగ్. మీరు అడగచ్చు మరి ఈ పిల్లలు ఇలాంటి పాటను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారని. కొన్ని ఇలాంటివి చేసుకోకపోతే మంచి పాటలు కూడా మనం మిస్ అయిపోతాం. కారణం ఏమిటంటే ఈ పాటలో మంచి సాహిత్యం ఉన్నది, మర్యాదైన సాహిత్యం ఉన్నది. నాకు దేవిశ్రీ ప్రసాద్ అంటే ఎందుకు ఇష్టం అంటే, ప్రస్తుతం వచ్చిన పోకడలలో అతను కూడా మిగతా వాళ్ళలాగా పాటలు చేస్తున్నా అవకాశం వచ్చినప్పుడు దొరకపుచ్చుకొని మాధుర్య ప్రధానమైన పాట చేయడానికి వెనుకాడడు, ఆనందిస్తాడు. అలా అంత బాగా చేశాడు అబ్బాయి ఈ పాటని. ఇక మా తమ్ముడు సీతారామ శాస్త్రి గురించి ఏమి చెప్తాం మనం. టోటల్గా చూస్తే న్యూక్లియస్ ఆఫ్ ది సాంగ్ విల్ బి ప్రేమ, అంతే, అంతకంటే వేరే ఏం లేదు. కానీ చెప్పే పద్ధతిలో వేరే పద్ధతిలో చెప్పకపోతే కవికి మధ్య కూడా తేడా తెలియని పరిస్థితి ఇవాళ. అంతమంది కవులున్నారు. ఆ తాపత్రయంతోనే ఎప్పుడూ పాటకు ఒక కొత్త బట్ట కట్టాలని ప్రతిసారి ప్రయత్నిస్తాడు సీతారామ శాస్త్రి. చరణం ఎండు ఎంత బాగా అంటున్నావో ఆ సంగతి, అసలు ఎంత బాగుందో ఆ గమకం. ఇంకొకసారి అంటావా? కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక. కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక. ఇంకోసారి పాడు. కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసు. అదంత సులభం కాదండి. తను ఏం చేస్తుందంటే చిత్రగారు పాడిన పాటని తూచా తప్పకుండా స్వరాన్ని అలాగే పలికిస్తూ ఆవిడిచ్చిన డైనమిక్స్ని కూడా కరెక్ట్గా ఉంటుంది. అంతే తల్లి, ఇంకేం అక్కర్లేదు. ఎంత బాగా అంటున్నా అది ఎలా, ఎంత కష్టం ఆ నోటు నీ ఏజ్కి పాడడం. కానీ దాన్ని తనన్నట్టు వైకుంఠాన్ని చూపించావు నువ్వు అక్కడ. శుభం. గాడ్ బ్లెస్ యూ. రెండవ చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానం. అందరికీ నమస్కారం. ఆ అబ్బాయి ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, యువన్ శంకర్ రాజా సంగీతం, హరిచరణ్ తన్వి బృందం పాడిన పాట ఆవారా అన్న సినిమా నుంచి చిరు చిరు చినుకయని. మనం గమనిస్తే మగపిల్లలందరూ కూడా కాస్త గతి ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు, అమ్మాయిలందరూ కాస్త మాధుర్య ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మరి అంత సీరియస్గా ఉండవు, నాకు భయం వేస్తుంది. అలా నవ్వేవనుకో చక్కగా ఉంటుంది. ఈ పాటలు కూడా నవ్వుతూ పాడేసే. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, నువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం. చై చై చెలిమిని చై అంటూ హృదయం పలికినదే. సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే. ఎదనే నీతో ఎదుకెళ్ళావే, చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. దేవత తనే ఒక దేవత, ముఖముఖి అందమే చూడగా ఆయువే చాలునా. గాలిలో తనే కదా పరిమళ
మరుక్షణం చెలి సఖి అనుమతే అడగగా పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలలే ఆడే వేళ గుండెల్లోని మెరుపే మెరిసే చూపే మై మరచే చెడు చెక్కిల్లే ముద్దుల్తోని తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మూవే మది మురిసే ఎదనే తనతో ఎతుకెళ్ళావే చే చే చెరిమిని చే అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగణ ఆమె నా స్పందన నేలపై పడేయద నీడనై చక చక చేరణ ఆపణ గుండెలో చేచన దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లెక్క కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలోనే చిరు 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 చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే చిరు 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 చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే. ఇక్కడ దాదాపు 750 మంది నిన్ను చూస్తున్నారు అన్న భావం లేకుండా, ఒక గాన దిగ్గజం నీ ముందు ఉందన్న భయం లేకుండా, బెరుకు లేకుండా, అన్ని వాయిద్యాలు నిన్ను భయపెడుతున్నాయి అన్న ఆలోచన కూడా లేకుండా, హాయిగా ఆ పాటలో ఏ భావం ఉందో దాని ద్వారా ఏం చెప్పాలో అంత స్వేచ్ఛగా నీ శరీర భాషను ఉపయోగించి అద్భుతంగా పాడగలిగావు. ఇలాంటి ఒక స్వేచ్ఛని నువ్వు అలవాటు చేసుకున్నావంటే నీ శైలిని నువ్వు అభివృద్ధి చేసుకోగలవు, నీలా నువ్వు పాడగలవు భవిష్యత్తులో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నీకు నేను మ్యూజికల్గా ఏమీ చెప్పను. యువర్ 99.9% పర్ఫెక్ట్ మ్యూజికల్గా పాడిన దాంట్లో. అండ్ చాలా అది నీకు ఎలా తెలుసు, ప్రొఫెషనల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. దాన్ని ఎలా అంటాను చిన్నపిల్లలకి, అది ఆంగికం కూడా లైక్ ఏ గ్రోన్ అప్ మ్యాన్ హీజ్, అది తెచ్చిపెట్టుకున్నది కాదు, అది బై బర్త్ వచ్చిన ఒక లక్షణం. తిరి 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 చినుకై కురిసావే, అక్కడ కొంచెం గొంతుగా ఇదే ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. అవన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా అనడానికి ప్రయత్నిస్తున్నావు. మిగతా పాటలో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, నువ్వు పాడిన పద్ధతి చాలా బాగుంది. సో మ్యూజికల్గా దాన్ని పక్కన పెట్టేద్దాం, దాని గురించి అక్కర్లేదు. బట్ అక్షరాల మీద మాత్రం చాలా 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 జాగ్రత్త ఉండాలి. లైక్ ఎందుకంటే నువ్వు ప్రాణం కరెక్ట్గా అంటున్నావు, బాణం ప్రేమ కోణం వచ్చినప్పుడు ఆ నకారం బాగా స్పష్టంగా తెలియాలి. అలాగే చెలి సఖి అనుమతి అడగక, అక్కడి నుంచి పాడవా ఒకసారి. చెలి సఖి అనుమతే అడగగా పువ్వులే పూయునా. అడగగా కాదు, అడగక. అడగక అడగక, అడగకపోతే అనుమతి అడగక పువ్వులే పూయునా. అలాగే నెక్స్ట్ లైన్ ఏం పాడుతున్నావు, సిగలో కురులే. అది కురులే ఎలా అర్థం అవుతుంది ఎవరికైనా? ఆ పాడిన అతనికి తెలుగు రాకుండా అలా పాడుంటే మనం క్షమించేద్దాం. సిగలో కురులే, అది సిగలో కురులే అలా రావాలి. తర్వాత నాలో నేను మౌనంగానే మాట్లాడేస్తే అన్న చోట మాత్రం కొంచెం పిచ్చింగ్. మిగతావి ఇవన్నీ కూడా
నీకు తెలిస్తే నువ్వు తర్వాత కరెక్ట్ చేసుకుంటావని చెప్తున్నాను తప్ప నీ ప్రొఫెషనల్ వే ఆఫ్ సింగింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడుతుంది, చాలా బాగా. తర్వాత అబ్బాయిని దయచేసి ఆహ్వానించండి, అమ్మాయిని ప్లీజ్. అందరికీ నమస్కారం. సాహిత్య ఎంపిక చేసుకున్న పాట వేటూరి వారి రచన, హ్యారిస్ జయరాజ్ సంగీతం, గానం సుధా రఘునాథన్ బృందం. సినిమా పేరు సూర్య సన్ ఆఫ్ కృష్ణ, నిదురే కలయైనది. ఓకేమ్మా, ఆల్ ద బెస్ట్ టు యూ, బెస్ట్ ఆఫ్ లక్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిదరే కలైనది, కలయే నిజమైనది, బ్రతుకే జత అయినది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథే ఇలా. నిదరే కలైనది, కలయే నిజమైనది, బ్రతుకే జత అయినది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలా
మంచులో కడిగిన ముత్యాలు ఒక ముక్కమల్ గుడ్డ మీద వరుసగా పేరిస్తే అవి ఎంత స్పష్టంగా కనిపిస్తాయో నీ పాటలో ప్రతి అక్షరం అంత స్పష్టంగా వినిపించింది. సుధా రఘునాథన్ చాలా అద్భుతమైనటువంటి గాయనమని ఆవిడ. క్లాసికల్ మ్యూజిక్ ఎంత గొప్పగా ఎంత అందంగా పాడతారో చెప్పడానికి లేదు. కానీ సంతోషం ఏంటంటే అలాంటి వాళ్ళని సినిమాల్లో కూడా పాడించడానికి తీసుకొస్తున్నారు. బాంబే జయశ్రీ చేత పాడించారు, నిత్యశ్రీ మహాదేవన్ చేత పాడించారు. అంటే వాళ్ళ ఏదన్నా కొంచెం వైవిధ్యంగా ఉంటుంది గాత్రం అనేటటువంటిది. కానీ 99% క్లాసికల్ మ్యూజిషియన్స్ కనుక పాడుతుంటే భావానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ మ్యూజికల్. పిల్లలు పాడుతుంటే ఏం చేస్తారంటే దాన్ని అలాగే చక్కగా, ఇప్పుడు నిదరే కల అయినది కలయే నిజమైనది ఇలా పాడుతున్నాను. ఎందుకంటే ఒరిజినల్గా వారు అలా పాడారు కాబట్టి వారిని నేను విమర్శించట్లేదు. కొంచెం నువ్వు పాడితే ఈ పాట ఎలా పాడుతావు? ఫస్ట్ లైన్ పాడు. నిదరే కలైనది కలయే నిజమైనది బ్రతుకే జతైనది జతయే అతనన్నది. ఏమిటి ఇంతకుముందు నువ్వు పాడిన దానికి ఇప్పుడు పాడిన దానికి తేడా? ఎక్స్ప్రెషన్. అది నేను చెప్పకుండానే నువ్వు ఎందుకు ఇవ్వకూడదు అంటాను నేను. పాట మొత్తం అలా పాడాలి, బాగుంటుంది. తర్వాత కొన్నిసార్లు ఆ సంగతి చాలా అద్భుతంగా పలుకుతున్నావు. ఇది తరితారర తరరనా, అది నీట్గా తెలియాలన్నమాట. తర్వాత అన్ని సార్లు కరెక్ట్గా పాడావు. మొట్టమొదటిసారి మాత్రం ఆ మొదలయ్యే దైవతం అది 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 మంచి ప్లేస్. ఆ ప్లేస్ మొదలాయి ఎలా? అది మొదలాయే కథేగిలా మొదలాయే కథేగిలా కథే ఇలా అంటున్నావు కదా. మొదలాయే కథే ఇలా అని చూడు, నేరుగా స్ట్రైట్గా వెళ్ళకుండా ట్రై చేయి. మొదలాయే కథేగిలా. అదే ప్రయత్నం, అదే ప్రయత్నం. దానికి నువ్వు సొబగు కూర్చావన్నమాట. మొదలాయే. సుందరామూర్తి గారికి ఎంత ఇష్టం అంటే పింగళ నాగేంద్రరావు గారు అంటే కావాలనే వసంత గాలి వాడారు ఇందులో. వసంత గాలి కరెక్ట్ సమాసం కాదండి యాక్చువల్గా. వసంత గాలి రెండింటినీ కలిపి వసంత గాలి అనకూడదు. ఆయన తెలిసే ఉపయోగించే పింగళి గారు అలాంటివి ఎన్నో ప్రయోగాలు చేశారు. పింగళి వారు అంటే వేటూరికి చాలా ఇష్టం. అందుకని ఇక్కడ వయసంతా వసంత గాలి అని కావాలని ఆయన మీద ఉన్న గౌరవంతో వాడినటువంటి పదం అన్నమాట. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మంచి పాటను ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మధ్యలో తమ్ముడు నాకు ఒక చిన్న కథ చెప్పాడు. తీగల మీద సాగిపోయినటువంటి పాట ప్రయాణం. అది ఒకసారి చెప్పరా మీరు దయచేసి అందరికీ? నా చేత ఎటో వెళ్ళిపోయింది మనసులో అన్ని పాటలు రాయించుకున్న గౌతమ్ మేనన్ గారు ఒకరోజు ఫోన్ చేసి, నా స్నేహితుడు తెలుగులో సినిమా తీస్తున్నాడు, ఆయన ఫోన్ నెంబర్ ఇది, నువ్వు తప్పకుండా అతనికి రాయాలి అంటే, తప్పకుండా ఆయన చెప్పారు కదా అని ఆ దర్శకులకు ఫోన్ చేస్తే ఆయన, నా కథ ఇదండి, నా కథలో మీరు రాయాల్సిన సన్నివేశం ఇది అని చెప్పి ఆ సన్నివేశాన్ని ఫోన్లోనే వివరిస్తే, ఆ తాలూకు నిర్మాణ సంస్థ నుంచి ఒకరు ఫోన్ చేసి, మీ పారితోషికం ఎంతండి? ఇంతండి అని. అంత కాదండి, ఇంతకు చేయండి. సరే అండి అంటే ఆ పారితోషికంలో సగం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా నా అకౌంట్లో వేసిన తర్వాత నేను పాట రాసిన పాటని టైప్ చేసి మెయిల్ చేసి, రాసిన పాట బాణీకి సరిగ్గానే ఉందని చెప్పడానికి పాడి ఆ వాయిస్ మెయిల్ చేసి మ్యూజిక్ డైరెక్టర్కి పంపిస్తే, రాసిన సాహిత్యం సన్నివేశానికి సరిపోయిందని దర్శకులు, బాణీకి సరిపోయిందని సంగీత దర్శకులు నిర్ణయించి బాగుందండి పాట అని నాకు ఫోన్లో చెప్తే, మిగిలిన పారితోషికం కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్లో వేసి ఆ పాటను రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో దర్శకులు కానీ, సంగీత దర్శకుడు కానీ, రచయిత కానీ, నిర్మాణ సంస్థలో ఆ సభ్యులు కానీ ఎవరో కూడా ఎవరి మోహం చూసుకోకుండా ఓ పాట రేపు ఆంధ్రదేశంలోకి విడుదల కాబోతుంది. వైర్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రానిక్ మీద జరిగిపోయిందనమాట సినిమా. ఒకసారి నేనే పాడుతున్నాను పాపం, రెహమాన్ పాట ఒకటి.
సాయంత్రం 5 గంటలకు నేను రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్తే రెహమాన్ ఎక్కడా అని అడిగాను. నేను లండన్లో ఉన్నారు సార్. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఎలా పాడడం అంటే ఆయన స్కైప్లో వస్తారండి అని. నేను పాట మొత్తం పాడుతున్నంతసేపు అతను టీవీలోనే ఉన్నాడు. నా పాటను అక్కడికి హెడ్ఫోన్లో వినిపిస్తున్నారు త్రూ శాటిలైట్. హీ వాజ్ లిజనింగ్ అండ్ కరెక్టింగ్ మీ. మొత్తం 1.5 గంటల సేపు ఆయన స్కైప్లోనే ఉండి రికార్డింగ్ చేసామన్నమాట. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం, ఆశీర్వదిద్దాం. అందరికీ నమస్కారం. స్వాగతం నాయన. విశ్వతేజ ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సిద్ధార్థ్ బృందం పాడారు బొమ్మరిల్లు సినిమా నుంచి అప్పుడు ఇప్పుడు ఎప్పుడో. ఇంత మునుపు సుందర రామమూర్తి గారు రాసిన పాట గురించి మాట్లాడుతూ ఒకటి మిస్ అయిపోయాను నేను. అది చెప్పకపోతే చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. యమునకొకే సంగమమే కడలి నది కలవదులే. యమున సముద్రంలో కలవదని ఎంతమందికి తెలుసు? ప్రతి నది నదీనాం సాగరో గతి అంటారు. ప్రతి నది సముద్రంలో కలుస్తుందని. యమున మాత్రం సముద్రంలో కలవదు. ఇది ఈ పాట రాయడానికి ముందర కూడా నాకు తెలియజెప్పింది సుందర రామమూర్తి గారు. అంటే ఒక కవికి టొపోగ్రాఫికల్ నాలెడ్జ్ కావాలి, తర్వాత నైసర్గికం గురించి తెలియాలి, దేశం గురించి ఎన్నో భాషల మీద పట్టు ఉండాలి. తెలిసినప్పుడు ఆ అనుభూతిని పంచడానికి ఎంత అందంగా ఉంటుందో, ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో మనకు. ఐ థింక్ అలహాబాద్లో 3 నదులు కలుస్తాయి తప్ప సముద్రంలో మాత్రం యమున కలవదు ఎక్కడ. దిస్ ఈస్ ఎ న్యూస్ ఫర్ మీ, మేబీ టు మోస్ట్ ఆఫ్ యూ ఆల్సో. సారీ నాన్న, యమున ఎందుకు కలవలేదని సారీ అంటలేదు. నేను ఉంచోబెట్టి యమున గురించి మాట్లాడాను, యమున అనే నది గురించి. ఓకేనా? పని ని స ని స ని స ని స గరి గమ పమ గరి స ని సరి గమ పని ని పని ని పని ని పని ని మమ మమ రి 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 ని 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 త గని గమ గరి సరి గరి సరి స గరి గమ మ గమ ప పమ పని స ని స గరి స ని స రి ని ప రి స గరి స ఎప్పుడో
నిజమే. ఈ పాటలో పాడడానికి ఒక స్థాయి తప్పితే వేరే కష్టం అనేది ఏమి ఉండదు, కానీ ఆ స్థాయిని కూడా చాలా సులువుగా అందుకోగలిగావు. అన్నిటికంటే పెద్ద స్వరం ఏది చెప్పిందిలో? గా పనినిస పనినిస గారి సనిప. నువ్వు ఆ గారి సనిప అన్నప్పుడల్లా నాకు ఒక కమ్మటి గారి తిన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఈ పాట నా పేరు మీద చలామణి అవుతుంది. కాకపోతే ఈ పాట పల్లవి రాసింది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారే. అంటే సంగీత దర్శకులు బాణీ ఇస్తున్నప్పుడు అప్రయత్నంగా కొన్ని పదాలు అంటూ ఉంటారు. అన్నప్పుడు నిర్మాతలకి ఆ పదాలు నచ్చి ఇంకా ఏ పదం దానికి ప్రత్యామ్నాయంగా రాసినా కూడా వారికి రుచించదన్నమాట. అప్పుడు మేము ఆ పదాలని పెట్టి వాటి ద్వారా చరణాలని రాసుకోవాల్సి వస్తుంది. అలా తయారైన పాట. ఇందులో పల్లవి దేవిశ్రీ ప్రసాద్ గారు, చరణాలు అనంత శ్రీరామ్ రాశారు అనుకోవాలి. మా చిన్నప్పుడు కులగోత్రాల సినిమాల్లో నీలి కురులు నీలి కళ్ళు మొట్టమొదటిసారి సినిమా పాటల్లోకి చొప్పించిన వారు ఆచార్య నారాయణ రెడ్డి గారు. నీలి కురుల వన్నెల జవరాల నీ కౌగిట నిలుపుకుందునే పూల ఉయ్యాల అనుకుంటాను. అలాగే నీలి కళ్ళు కూడా ఆయన ఉపయోగించిన మాటే. మీరు దాన్ని ఎంత అందంగా అన్నారంటే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కన్నుల్లో ఉందని అంటానే. వెరీ రొమాంటిక్ మ్యాన్. ఈయన మొట్టమొదటిసారి అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయికి పాట ఇచ్చారని ఏదో చెప్పినట్టున్నారు లాస్ట్ టైం మీరు. ఐ యామ్ రైట్? ఏ పాట అది? కనులతో రాసే తొలి కవిత మనసే చదివే మధు కవిత, నిన్నటిదాకా నీ ఎద ఎదుట సడి చేయనిది కవిత. తనోం నోం తనోం నోం నోం తనోం నోం తనోం దోం దోం తనోం నోం తనోం తోం తనా. నువ్వు నేను అనే మాట మనం అయిన క్షణంలోన ఏదో హాయి కవ్వించగా, కనులతో రాసే తొలి కవిత మనసే చదివే మధు కవిత. ఈ పాట సినిమాలు వాడారు ఎక్కడన్నా? దాసరి నారాయణరావు గారి యంగ్ ఇండియా సినిమాలో తీసుకున్నారండి ఈ పాట. బట్ మీరు ఇచ్చిన ట్యూనే తీసుకున్నారా? కీరవాణి గారి ట్యూన్కి రాసిందేనండి. ఇది కీరవాణి గారి ట్యూన్కి రాసింది. పాట విని పడిపోయిందా ఆవిడని చూసిన తర్వాత మీరు పాట రాశారా? ఆవిడని చూసిన తర్వాత ఈ పాటే పాడాలనిపించిందండి, కొత్తగా ఏది రాయాలనిపించింది. చాలా సంతోషం, చాలా సంతోషం. నాన్న, వెన్ ఇట్ కమ్స్ టు యూ, జనరల్గా ఎక్కడో 1 or 2 ప్లేసెస్లో శృతికి సంబంధించిన ప్రాబ్లం తప్పించి మిగతా ఏ విధమైన కంప్లైంట్ నాకు కనిపించలేదు. అంత బాగా పాడాలి. ధన్యవాదాలు. పాట అంతా అయ్యాక ధన్యవాదాలు అనడానికి నీకు శక్తి లేకుండా పోయింది. సో అంత ఎనర్జీ పెట్టేసావు అప్పుడు పాటలు. ధన్యవాదాలు. ఇప్పుడన్నా ఒకసారి ధన్యవాదాలని. ధన్యవాదాలు సార్. నీ వాయిసేనా అది? నిజంగా నీ వాయిసేనా? మన మాయాబజార్లో సిఎస్ఆర్ గారు మాట్లాడినట్లేదు. మాయా శశిరేఖను చూసి అంటారు చూడు, ఆయన బాగా ఉన్నావమ్మా, కలివిడిగా సిగ్గు లేకుండా ధన్యవాదాలు సార్ అంటే అలాగే ఉంది నాకు. ధన్యవాదాలు. వెళ్ళిరండి సిఎస్ఆర్. ఐదవ చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. శ్రీలలిత ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, విజయ్ ఆంటనీ సంగీతం, గానం సంగీత అండ్ కార్తీక్ బృందం. మహాత్మా అన్న సినిమా నుంచి ఏం జరుగుతున్నది? ఏం జరుగుతోంది నా మనసుకి వాడా, ఏం వెతుకుతోంది నా వయసి వేళ. హే నీ ఎదట నిలిచే వరకు ఆ పదట తరిమే పరుగు, ఈ పనట తమతో తనకు తెలుసా, నీ వెనక తిరిగే
మనసుకి వాడ ఏం వెతుకుతోంది నా వయసి వేళ పరాకులు పడిపోతుంటే కన్ని వయసు కంగారు అరే అరే అంటూ వచ్చి తోడు నిలబడు పొత్తిళ్లలో పసి పాపల్లే పాతికేళ్ల మగైడు ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు ఆకాశమే ఆపలేని చిరుకు మాదిరి నీకోసమే దూకుతోంది చిలిపిలాహిరి ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి నీతో సావాసమే కోరుతోంది ఆదుకోమరి ఏం జరుగుతోంది నా మనసుకి వాడ ఏం వెతుకుతోంది నా వయసి వేళ ఉండుండిలా ఉబికొస్తుంది కమ్మనైన కన్నీరు తీయనైన గుబులిది అంటే నమ్మెదెవ్వరు మధురమైన కబురందిందే కలత పడకు బంగారు పెదవితోటి చెక్కిలి నిమిరే చెలిమి హోజరు గంగలాగా పొంగిరానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమవనా ప్రాణబంధమా అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా ఏం జరుగుతోంది నా మనసుకి వాడ ఏం వెతుకుతోంది నా వయసి వేళ హే నీ ఎదట నిలిచే వరకు ఆ పదట తరిమే పరుగు ఏం మాయ చేసావసలు సొగసా ఏం జరుగుతోంది నా మనసుకి వాడ ఏం వెతుకుతోంది నా వయసి వేళ గబ్బర్ సింగ్లో చంద్రబోస్ గారు పాట ఒకటి ఉంది, నీకు తెలుసా ఆ పాట ఏంటో? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. నీ స్కై బ్లూ కలర్ డ్రెస్సు, నీ నిర్మలమైన ఆ నవ్వు, ఇవన్నీ చూస్తుంటే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది అనిపిస్తుంది. మరి నా పాట ఎలా ఉంటుంది అని నువ్వు అడిగితే నీలా ఉంటుందని చెప్తాను నేను కూడా. తర్వాత రెండో చరణంలో ప్రాణబంధమా అనే ఒక పదం ఉంది కదా, ఆ వాక్యం ఒకసారి పాడతావా? గంగలాగా పొంగిరానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమవనా ప్రాణబంధమా. ప్రాణబంధమా అని పదం లేదు కదా, ప్రాణబంధమే కదా. అంటే ఆ పాటలో అలా పాడారు. ఈ శైలిలో మాత్రం పాడకూడదు. ఒకవేళ అది జానపద శైలిలో అంటే కాస్త దీర్ఘాన్ని హ్రస్వంగా పాడినా అంత ఇబ్బందిగా వినిపించదు. కానీ ఇలాంటి మాధుర్య ప్రధానమైన పాటల్లో మాత్రం పదంలాగానే దీర్ఘంలాగానే హ్రస్వంలాగానే పాడాలి. నేర్చుకుంటాం అనుకుంటున్నా. అది వాళ్ళు చేసిన తప్పు. ఎందుకంటే ఒరిజినల్ తమిళ్లో దరేదాననా ఉండి ఉంటుంది, అందుకే ప్రాణబంధమా అని పాడారు. కానీ అలా పాడకూడదు. ప్రాణబంధమా అంటేనే బాగుంటుంది. నెక్స్ట్ టైం నువ్వు ఎక్కడ పాడినా ప్రాణబంధం అని పాడు. ఇన్ జనరల్ బాగుంది, కానీ ఎప్పుడు లేని ఒక చిన్న ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ శృతి. అది ఆ పైకి వెళ్ళే స్థాయి ప్రతి చోట కూడా కొంచెం కష్టపడుతున్నాం. సొగస అన్నప్పుడు, అలాగే చరణ ఎండులో కూడా ఆకాశమే ఆపలేని చినుకు మాది రే ఎలా పడుతున్నావు? అది ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
ఇది కరెక్ట్. చిన్నుకు మాదిరే క్లీన్గా శృతిలో చేరాలి అక్కడ. అలాగే ఆవేశమే ఓపలేని నేను పాడుతున్నావు. వాళ్ళు అలా పాడుంటే తప్పు తల్లి అది. అంతే కదా, నువ్వు ఆవేశమే అని పాడుతున్నావు. అది ఎలా, అది ట్యూన్ చెప్పు. ఆవేశమే ఓపలేని, ఆవేశమే ఓపలేని అని ఉంటే బాగుంటుంది. ఆవేశమే అని పాడుతున్నావు. వాళ్ళు అలా పాడారేమో నాకు తెలీదు. నువ్వు రాసిచ్చిన కాపీలో కూడా ఆవేశమే ఉంది. ఆవేశమే అని పాడితే బాగుంటుంది. 1 or 3 places అదే ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ శృతి. అది అదర్వైజ్ నీకు సంగతులన్నీ బాగా పలుకుతాయి, బాగా పాడావు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ 6వ చిరంజీవిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. స్వాగతం పరమేశ్వరరావు నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన కందికొండ, సంగీతం మణిశర్మ, గానం నీహాల్ బృందం. పోకిరి సినిమా నుంచి గలగల పారుతున్న గోదారిలా. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా. నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా. గలగల పారుతున్న గోదారిలా. వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలిన విలా నా పైన. నిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా, పొమ్మన్న పోవెలా చేరుతా విలా నాలోనా. ఈ అల్లరి ఉవ్వా ఉవ్వా బాగున్నది ఉవ్వా ఉవ్వా. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా. గలగల పారుతున్న గోదారిలా. రూపమా తాళలేవు మారాకుమా, ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా. హిందోళ రాగమా మేళ తాళమా గీతమా, కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా. ఈ లాహిరి నీకే మరి ఉవ్వా ఉవ్వా. గలగల పారుతున్న గోదారిలా,
జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ నువ్వు అంటుంటే శ్రీమన్నారాయణ జీర్ స్వామి గారు ఈ వయసులో ఇలాగే ఉండేవారు అనిపిస్తుంది నాకు. మెరుపు తీగలాగా సన్నగా, పాలరాయిలాగా నున్నగా, తేనె అంత మాధుర్యంగా ఉంది నీ కంఠం. నీ కంఠం విన్నాక అనిపించింది ఏంటంటే, సాధారణంగా ఇప్పటి వరకు వాయిద్యాలను బట్టి మనం గొంతు శృతి చేసుకుంటాం, నీ గొంతును బట్టి వాయిద్యాలు శృతి చేసుకోవాలి ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్. తమ్ముడు చెప్పింది అది చాలా మంచి మాట చెప్పాడు, సరైన మాట చెప్పాడు. కారణం ఏంటంటే అంత శృతిపక్వంగా పాడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఇక పాటకు సంబంధించిన ఎక్స్ప్రెషన్లు, మోడర్న్గా పాడాలు అవన్నీ మీకు అనుభవం మీద వచ్చేస్తాయి. ఇప్పుడే మీ నిహాల్ లాగానో మరొకరిలాగానో పాడాలని మేము అనుకోవడం కూడా అది మా మూర్ఖత్వం అవుతుంది. కానీ పాటని మర్యాదగా పాడావు, మర్యాదగా ప్రజెంట్ చేసావు దాన్ని. కొండొకచో అవతల వాళ్ళు కూడా పైన సస్టైన్ చేస్తున్నప్పుడు కాస్త మా కోరస్ వాళ్ళు అటు ఇటుగా ఉన్న శృతిలో అది కూడా నువ్వు కరెక్ట్గా తీసుకుని శృతి సుభగంగా పాడేసావు అన్నమాట. బాగుంది. థ్యాంక్ యూ సార్. అంతే, ఎందుకంటే చెప్పేది ఏం లేదు. ఇది ఒకప్పుడు నేను పాడిన పాటే. అంతకుముందు కిషోర్ కుమార్ గారు పాడారు ఒక హిందీ సినిమాలో, సత్యం గారి మ్యూజిక్లో. ఆ పాట బాగుందని దాన్ని అలాగే తెలుగులో పెట్టడం జరిగిందనమాట. అప్పుడు ఈ పాట నేను పాడాను. పల్లవి మాత్రం వాడుకున్నారు, చరణాలు మార్చేశారు. ఏదైనా ఒక మంచి గానంతో, మంచి పాటతోటి మనం ముఖ్యంగా గాయనం పాడిన పద్ధతితోటి సంపన్నం చేసుకున్నాం ఇవాల్టి ఈ పోటీని. చాలా ఆనందంగా ఉంది నాయన. శుభం భూయాత్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మరొక పర్యాయం అందరికీ నమస్కారం. ముఖ్య అతిథి వచ్చినప్పుడు మనం అనుకోకుండా పాడుతున్నటువంటి పోటీలో పాడుతున్న చిన్నారులు వారి పాటను ఒకటి పాడడం జరిగింది తప్ప, న్యాయంగా వారి గాయకులైతే వాళ్ళ పాటను పాడుకుంటారు. ఆయన బాగానే పాడుతున్నాడు, అయినా నాకు తెలియదు ఇంత బాగా పాడతాడు. నెక్స్ట్ టైం ఆయన చేతే పాడించుకుందాం. ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా, గౌరవ పురస్సరంగా ఇవాళ మీ ముందుకి ఆయన రాసిన ఒక పాటను పాడడానికి మన ఊరు అబ్బాయి, పోయిన ధారావాహికంలో గెలిచినటువంటి అబ్బాయి చిరంజీవి కొప్పోలు ప్రవీణ్ని ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పోలు ప్రవీణ్ కుమార్. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను పాడబోతున్న పాట ఆకాశమంత చిత్రం నుంచి అనంత శ్రీరామ్ గారు రచించి, విద్యాసాగర్ గారు స్వరపరిచి, మధుబాలకృష్ణన్ గారు పాడినటువంటి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మర. పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలేవో మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా కురిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై
లేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా, తలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా, మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఇది ఒక తండ్రి తన కూతుర్ని చంటిపాపని పెంచుతున్నప్పుడు ఆ క్రమంలో వచ్చే పాట అన్నమాట. ఇప్పటికీ తండ్రిని కాదు, ఆ పాట రాసేటప్పటికి భర్తను కూడా కాదు నేను. కానీ ఈ పాటకి నాకు లభించిన స్పందన ఏంటంటే, నాకు ఒక 12 మెయిల్స్ వచ్చినాయండి ఈ పాట సంబంధించి. ప్రతి మెయిల్లో ఏంటంటే, తల్లిదండ్రులు తన కూతురు మొదటి పుట్టినరోజు జరుపుకుంటూ పుట్టినప్పటి నుంచి ఆ పుట్టినరోజు వరకు ఉన్న కొన్ని జ్ఞాపకాలని, ఫోటోలుగా తీసుకున్న జ్ఞాపకాలని పెట్టి ఈ పాట వెనక నేపథ్యంగా వచ్చేటట్టు చేసుకుంటున్నారనమాట. ఇంతకు మించిన ఆదరణ మా రచయితలు కోరుకున్న అది ఎక్కువే అవుతుంది. ఆ ఆదరణకి సరితూగగలివేవి ఈ ప్రపంచంలో మీ చప్పట్లు మాత్రం. ప్రవీణ్ గారి ప్రావీణ్యం కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఆ భావానికి తగ్గట్టుగా మీరు వ్యక్తీకరించడం జరిగింది మీ పాట ద్వారా. కృతజ్ఞతలు. పాటంతా నేను విశ్లేషించను, కానీ అనంత్ శ్రీరామ్ ఒక్క మాట చాలు, నాన్నకు పుట్టిన అమ్మరా. అలాగే చిరంజీవికి కూడా కృతజ్ఞతలు చెప్పండి, చక్కగా పాడాడు పాట. శుభ. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, గోదావరి HDPE పైప్స్ వారు ప్రతి వారం ఆ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శించినటువంటి చిరంజీవికి 10,000 రూపాయల పురస్కారాన్ని ఇస్తున్నారు. ఈ వారం అందుకుంటున్నది చిరంజీవి యశ్వంత్. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ. వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. మీ ఆప్యాయత, మీ ప్రేమ, మా పట్ల మీరు చూపుతున్న అభిమానం అలాగే ఉంచండి. మేము బతికి బట్ట కట్టేస్తాం. మా కార్యక్రమం ఇంకా బాగా జరుగుతుంది. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.